సో ఇప్పుడు నేను వేరే పేజ్ అనేది క్రియేట్ చేయాలి. సేమ్ దీన్నే నేను కాపీ పేస్ట్ అయినా చేసుకోవచ్చు ఆర్ కంట్రోల్ D అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు డూప్లికేట్ది క్రియేట్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఇది కిందది మొత్తాన్ని డిలీట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు హోమ్లో కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ హోమ్ కాంపోనెంట్లో ఇక్కడ హోమ్ కలర్ వైట్ కలర్ ఉంది కదా. సో నేను ఇక్కడ ఇది రూట్ కాంపోనెంట్ కాబట్టి నేను ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పక్కన ఉన్న స్క్రీన్కి కూడా చేంజ్ అయిపోతుంది. అందుకనే మనం కాంపోనెంట్ యూస్ చేస్తాం అనమాట. సో మనం అన్ని స్క్రీన్స్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేకుండా కాంపోనెంట్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను టెక్స్ట్కి ఇక్కడ ఒక డమ్మీ టెక్స్ట్ ఉంది. సో ఈ డమ్మీ టెక్స్ట్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను అనమాట ప్లగిన్స్ లోపలికి వెళ్ళి. సో నేను ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఒక రెక్టాంగులర్ సెలెక్ట్ చేసుకొని నేను ఫూటర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఈ ఫూటర్కి నేను బ్లూ కలర్ అనేది సో థీమ్ మొత్తం బ్లూ కలర్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇది కూడా నేను బ్లూ కలర్ ఇస్తున్నాను అనమాట ఫూటర్ కూడా. ఇప్పుడు నేను Ctrl+Shift+C అని ఎంటర్ చేసినప్పుడు సో ఎగ్జాక్ట్గా మనం ఏ కలర్ అయితే మనం థీమ్లో యూస్ చేస్తున్నామో ఆ కలర్స్ అన్నీ వచ్చేస్తాయి. Ctrl+Shift+C అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే లెఫ్ట్ సైడ్ కార్నర్లో థర్డ్ వన్ టాగిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు టెక్స్ట్ అనేది నేను ఇక్కడ మార్చేస్తున్నా. సో ఇవన్నీ తీసేసి ఓన్లీ అవైలబుల్ అని ఒక్కటే చూపిస్తున్నా అనమాట ఐటమ్ డీటెయిల్స్లో. అండ్ నేను ఫూటర్లోకి వచ్చి ఫూటర్లో కూడా నేను ఐటమ్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ ఎంటర్ చేస్తున్నా. అండ్ నేను ఒక బటన్ని క్రియేట్ చేస్తున్నా అనమాట. సో నేను ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని ఒక బటన్ని క్రియేట్ చేసుకున్నా. మనం రేడియస్ చేంజ్ చేసుకుంటాము. సో నేను ఇక్కడ బటన్ కలర్ అనేది ఏదైతే ఇస్తున్నానో నేను ఆ కలర్ ఇస్తున్నా. దానికి టెక్స్ట్ యాడ్ చేస్తున్నా అనమాట, యాడ్ టు కార్ట్ అనేసి. సో మనకి ఇప్పుడు 2 పేజెస్ రెడీ అయిపోయినాయి. దాని తర్వాత టెక్స్ట్ యాడ్ చేసుకుంటాను. దీన్ని కర్సర్ తోటి డ్రాగ్ చేసుకుంటున్నా. ఆల్రెడీ డమ్మీ టెక్స్ట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ప్లేస్ హోల్డర్ లోపలికి ప్లేస్ అయిపోతాయి. దీన్ని ఈ టెక్స్ట్ని కొంచెం డిజైన్ చేసుకొని సో టెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను కొన్ని ట్యాగ్స్ అనేవి క్రియేట్ చేస్తాను.
సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక లేఅవుట్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఐఫోన్ సైజ్ అనేది ఇంత ఉంది. సో మనకి విత్ హైట్ అనేది బై డిఫాల్ట్గా ఇంత సైజ్ ఉందన్నమాట. సో మనకి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి, కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకోవాలంటే కిందది కొంచెం ఇలా డ్రాగ్ చేసుకోవాలి కర్సర్ని. మీరు పక్కన కనిపిస్తున్న 3 డాట్స్ మీరు అసలు కదిలించద్దు, ఎందుకంటే అది క్లిక్ చేస్తే మీకు ఫోన్ సైజ్ అనేది దెబ్బతింటుంది. ఇక్కడ చూస్తే మీరు స్క్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే అనే బటన్ ఉంటుంది, ఆ ప్లే అనే బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ స్క్రోల్ చేసుకొని చూసుకోవచ్చు. రిపీట్ గ్రిడ్ అని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఎక్కువ ట్యాగ్స్ అనేది యాడ్ చేసుకుంటా. సో ఇంకొంచెం కంటెంట్ కూడా యాడ్ చేసుకుంటా అనమాట. సో నేను యూజర్స్కి రికమెండేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. సో రికమెండేషన్ అంటే మనం ఐటమ్స్ని రికమెండ్ చేస్తున్నాం అనమాట. సో ఈ పేజ్కి వచ్చిన తర్వాత కూడా యూజర్స్ వెళ్ళిపోకుండా మనం ఇంకొన్ని రికమెండేషన్స్ ఇస్తామన్నమాట. ఇలా నేను రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకొని యాజ్ ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని సో రికమెండెడ్ అని యాడ్ చేసుకొని ఒక రెక్టాంగిల్ పెట్టుకొని ఫిల్డ్ విత్ ఇమేజ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇమేజ్ యాడ్ అయిపోయింది. సో ఇక్కడ ఇమేజ్ యాడ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ప్రైస్ ఎంటర్ చేస్తున్నా. సో మళ్ళీ రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని ప్రైస్ ఎంటర్ చేసి అండ్ దానికి నేను ఎంటైర్ మొత్తాన్ని గ్రూప్ చేసుకొని ఈ గ్రూప్ మొత్తానికి రిపీట్ గ్రిడ్ ఇస్తున్నా అనమాట. సో నేను ఇంకా అంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట ఫూటర్ని. సో ఫూటర్ని పైకి తెచ్చుకుంటున్నాను అండ్ కిందకున్న దాన్ని కూడా పైకి డ్రాగ్ చేసుకుంటున్నాను. సో అంతవరకు.